హలో పీపుల్, వెల్కమ్ టు శ్రీ టాక్స్. సో ఈ ప్యాలెట్ రెసిపీ దానికన్నా ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో అమేజింగ్ రెసిపీస్ కోసం అండ్ డైలీ బ్లాగింగ్ కోసం కూడా. సో ఇక్కడ మనం ట్రై చేస్తుంది ఏంటో మీకు థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉండాల్సి. సో ఏంటంటే ఇన్స్టా ఫీడ్లో అండ్ యూట్యూబ్ షార్ట్స్లో కూడా చాలా వైరల్ అయిన కొన్నాటో ఐస్ క్రీమ్, అది కూడా మన ఇంట్లోనే అంట. సో అది నేను టెస్ట్ చేద్దాం అనుకున్నాను యాక్చువల్లీ. సో టెస్టింగ్ పర్పస్ ఇచ్చేస్తున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏం లేదు, డబుల్ బాయిలింగ్ సిస్టంలో మీకు తెలుసు డబుల్ బాయిలింగ్ సిస్టమ్, తెలియని వాళ్ళ కోసం చెప్తాను. కింద వాటర్ పోసేసుకొని పైన ఒక బౌల్ పెట్టి, నేను ఇక్కడ మార్జ్ కంపెనీది డార్క్ చాక్లెట్ తీసుకున్నాను, డార్క్ కాంపౌండ్. సో మీరు అమూల్ డార్క్ చాక్లెట్స్ అవి అవైలబుల్గా ఉంటే అవైనా తీసుకోండి. ఇక్కడ నేను పైపింగ్ బ్యాగ్స్ తీసుకున్నాను కోన్ షేప్ రావడం కోసం. మీకు లేవేమో అంటే పాల ప్యాకెట్స్ అయినా యూస్ చేయొచ్చు, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. బట్ నాకు అస్సలు ఐడియా లేదు ఈ రెసిపీది. నేను సేవ్డ్ లిస్ట్లో ఫస్ట్ ఉంది. సో నేను ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకున్నా. సో సమ్మర్లో బెస్ట్ చాయిస్, ట్రై చేద్దాంలే అన్నట్టు ఒక్కటే చేశాను. సో ఎలా వచ్చింది ఏంటి అనేది ఎండ్ వరకు చూస్తే తప్పించి మీకు తెలియదు. సో స్టే ట్యూన్డ్. నా రెసిపీస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి డెఫినెట్లీ షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ రెసిపీస్ని ఎంజాయ్ చేస్తారు కాబట్టి. సో ఇక్కడ చాక్లెట్ పెట్టేశాను డబుల్ బాయిలింగ్ మెథడ్లో. సో మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాటర్ అనేది ఆ బాయిలింగ్ బౌల్లోకి రావద్దు, లేదంటే చాక్లెట్ విరిగిపోతుంది, జాగ్రత్త. సో ఇంకోటి ఏం తీసుకొని దగ్గర పెట్టుకోవాలంటే విప్పింగ్ క్రీమ్. సో నేను టాప్లైట్ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. లేదు అనుకుంటే మీరు నార్మల్ ఐస్ క్రీమ్ అయినా తీసుకోవచ్చు. నేను ఐస్ క్రీమ్ రెసిపీ కూడా షేర్ చేసి ఉన్నాను, మీరు అదైనా చూసి ట్రై చేయండి. సో నా చాక్లెట్ మెల్ట్ అయిపోయింది, కాకపోతే ఐ డోంట్ నో వై కొంచెం థిక్ అయిందనమాట. సో ఎప్పుడైనా చాక్లెట్ని థిన్ చేయాలనుకుంటే హాట్ మిల్క్ యాడ్ చేయండి. సో కన్సిస్టెన్సీ అరేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ నేను చాక్లెట్ మెల్ట్ చేసి మళ్ళీ మిల్క్ యాడ్ చేశాను, ఎందుకంటే కన్సిస్టెన్సీ అరేంజ్ అవ్వడం కోసం. సో కన్సిస్టెన్సీ అరేంజ్ చేసుకునే వరకు మనం లైట్గా మిల్క్ వేసుకుని కలుపుకోవాలి. ఒకవేళ మీకు అమూల్ తీసుకున్నారనుకోండి, ఐ థింక్ ఇలా అవ్వదు, డైరెక్ట్ ఇలానే అయిపోతుంది. కాకపోతే గట్టిగా ఉంటే మటుకు కన్సిస్టెన్సీ అరేంజ్ చేసుకోవడం ఇట్స్ మ్యాండేటరీ. సో ఇక నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. సో అందులోకి పైపింగ్ బ్యాగ్ చూపించాను కదా, సో అందులో ఇప్పుడు మనం చాక్లెట్ పోయాలన్నమాట. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, కోన్ చేస్తున్నాం అన్నమాట. సో కోనే ఇక్కడ, కాకపోతే వాఫిల్ కాకుండా చాక్లెట్ తోటే చేస్తున్నాము. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్ కొన్నాటో ఐస్ క్రీమ్ అనుకున్నాం కాబట్టి సో చాక్లెట్తో అనమాట. సో ఇక్కడ నేను మెల్ట్ చేసుకునే డార్క్ చాక్లెట్ని ఇలా వేసేసుకొని అండ్ దాన్ని మంచిగా సెట్ చేసేస్తున్నాను. మీరు వీడియోలో చూడొచ్చు. సో మంచిగా వేసుకొని టేబుల్ పైన వేసి, బిగ్ బ్లండర్ ఏమైందంటే చెప్తాను, లైక్ అది ఓపెన్ చేస్తే అది మిడిల్లో హోల్ లేదు గైస్. సో ఇక్కడ చాక్లెట్ అంటుకుపోయింది, అక్కడ చాక్లెట్ అంటుకుపోయింది. మళ్ళీ ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పి ఒక స్పూన్ ఫోక్ వెనకాల నుంచి ఇలా షేప్ అయితే చేశాను. కొంచెం అయితే గ్యాప్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఒక 5 minutes వరకు. ఇప్పుడు క్రీమ్ రెడీ చేసుకున్నాం. ఇప్పుడు చాక్లెట్ మిగిలిపోయింది కదా, సో అందులోని కొద్దిగానే నేను విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. లేదు మీకు ఐస్ క్రీమ్ చేసుకోవాలి అంటే అది మన ఛాలెంజ్లో ఆల్రెడీ ఉంది గైస్. సో ఐస్ క్రీమ్ చేసుకొని కూడా ఇందులో ఫిల్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు డార్క్ చాక్లెట్ మెల్ట్ చేసుకొని కోన్ చేసుకోవచ్చు అనమాట. సో బీట్ చేసేసాను. నా ఐస్ క్రీమ్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. బట్ మరి ఆ కోన్ సంగతి ఎలా ఉందో చూడాలి. యాక్చువల్గా ఆ కోన్ కూడా ఇప్పుడు కూల్ అయ్యాక కూడా లోపల గ్యాప్ లేకుండే, అండ్ ఐ డోంట్ నో వై కవర్ నుంచి మొత్తం ఒక దగ్గర అక్యుములేట్ అయిపోయి వచ్చేసింది అనమాట. అంటే అందులో కూడా నేను చూసాను పైపింగ్ బ్యాగ్స్ తోటే చేశారు, బట్ ఐ డోంట్ నో వై నాకు అంత పర్ఫెక్ట్ కోన్ రాలేదు. మళ్ళీ డబుల్ టైం పెట్టాను, అప్పుడు ఏదో కొద్దిగా వచ్చింది. సో అదే ట్రై చేద్దాము అన్నట్టు. ఇప్పుడు మనం విప్పింగ్ చేసుకున్నాం కదా, చాక్లెట్ ఐస్ క్రీమ్ అనుకోండి. సో అది అందులో పోసి మళ్ళీ సెట్టింగ్ కోసం అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కవర్ టైట్ చేసుకోండి, ఎందుకంటే ఆ షేప్ రావాలి కదా.
సో ఓవర్ నైట్ పెట్టేశాను యాక్చువల్గా. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. అప్పటికి కూడా నాకు మెత్తగానే తగిలిందనమాట. అంటే వాళ్ళు చూపించినంత గట్టిగా అయితే కాలేదు. చూద్దాము అన్నట్టు మెల్లిగా కవర్ తీస్తున్నాను భయంతో. వచ్చింది గైస్, ఇట్స్ ట్రూ, వచ్చింది. కాకపోతే నాకు నచ్చింది ఏంటంటే లైక్ చాలా ఓవర్ స్వీట్ ఉంది. ఇంకొక చాలా క్లమ్జీ అయిపోయిందనమాట. సో అందుకే ఇలా కట్ చేసుకొని వేసుకొని ఏదో తినేసాను ఐస్ క్రీమ్ లాగా. కానీ నాకైతే నచ్చలేదు. Subscribe for more updates and please share with your family and friends. Bye.